పేరు రజని అండి. మా ఆయన చాలా చిన్న గుమస్తా ఉద్యోగం చేసుకుని నెలకు 10,000 రూపాయలు కష్టపడి సంపాదించి కొంచెం కొంచెం దాచుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకున్నామండి. నాకు 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు చేయలేదు. ఇంకాను ఉన్న ఇల్లు కూడా తీసుకెళ్ళిపోతే మాకు జీవనోపాధి లేదు. మాకు ఈ హైవే వద్దు, ఏమీ వద్దు, మా ఇల్లులు మాకు ఉంచండి చాలు. దీనికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం. కొంచెం ప్రభుత్వం మా మీద నిర్ణయం తీసుకుని, ఈ కూటమి ప్రభుత్వం మా మీద కొంచెం దయ చూపించి మాకు ఏ హైవే రాకుండా మా ఇల్లులు మాకు ఉంచితే చాలు. లేదు అంటే ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా కొనసాగిస్తా, ఎక్కడికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి కలెక్టర్ గారు కొంచెం అర్థం చేసుకుని మా ఇల్లులు మాకు ఉంచేలా చేయమని ప్రార్థిస్తున్నాం. బులుసు వెంకట సుబ్బలక్ష్మి అండి. మేము చిన్న ఉద్యోగం చేసుకుంటూ, నేను మా ఆయన గారు కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటూ నిర్మించుకున్న గృహం మాది. మేము అది కోల్పోతుంటే మాకు చాలా బాధగా ఉంటుంది. ఇంక వేరే ఏ విధమైనటువంటి జీవనోపాధి కూడా మాకు లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం మాకు ఈ సమస్య నుంచి పరిష్కారం అందించాలని సభాముఖంగా వేడుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి. జరగకపోతే ఎంత దూరమైనా సరే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ వై జంక్షన్ వరకు, పేరూరు వై జంక్షన్తోనే అక్కడ పూర్తవుతుంది. అయితే రావులపాలెం దగ్గర స్టార్ట్ అయినటువంటి హైవే నడిపూడి నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి ఇటు దారి మళ్లించడం జరిగింది. చాలా దారుణమైన విషయం. అక్కడ వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి, కెనాల్ రోడ్డు వెంపడి వచ్చినటువంటి జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి పొట్ట పొలాల్లో అలాగే గృహాల మధ్యలోంచి తీసుకెళ్ళటం చాలా దారుణమైన విషయం. అది ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ నడిపూడి నుంచి ఇలా పేరూరు వై జంక్షన్ వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వరద ప్రభావిత ప్రాంతాలు. 1986లో తుఫాన్లు వరద సంభవించినప్పుడు చూసుకుంటే ఈ గ్రామాలన్నీ కూడా నీట మునిగి ఎక్కడ కూడా జారలేని పరిస్థితి. అటువంటి గ్రామాల మధ్యలోంచి ఇక్కడ జాతీయ రహదారిని తీసుకెళ్ళడం అనేది చాలా దారుణమైన విషయం. ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ హైవే అధికారులు శాటిలైట్లో కూర్చుని అక్కడ మార్క్ పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం నుంచే జాతీయ రహదారి వెళ్తుందని చెప్పేసి చెప్పడం చాలా దారుణం. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ విజిట్ చేసి ఇక్కడ ఈ జాతీయ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినటువంటి నేషనల్ హైవే అధికారులు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేస్తే కానీ నిజాలు తెలియవు. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ విజిట్ చేసి ఇది ఏది వరద ప్రభావిత ప్రాంతమో, ఏది అనుకూలంగా ఉంటుంది అనేది కూడా వారు చూడాలి. అది చూడకుండా ఇక్కడ థర్డ్ పార్టీ అని చెప్పేసి వేరే ఏజెన్సీకి, ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టి ఆ ప్రాంతం నుంచే ఇక్కడ వాళ్ళు ఏది చెప్తే ఆ ప్రాంతం నుంచి ఇక్కడ జాతీయ హైవేని అక్కడ మళ్లించడం జరుగుతుంది. అది చాలా దారుణమైన సంఘటన. మేము ఇప్పటికే మా ఇందుపల్లి గ్రామ పంచాయతీ నుంచి కూడా మా వార్డు సభ్యులతో పాటు మేము అందరం కూడా ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇక్కడ ముక్కామల నుంచి వచ్చినటువంటి కెనాల్ రోడ్డు ఇక్కడ ఈదరపల్లి నుంచి మళ్లిస్తున్నారు. అది ఈదరపల్లి నుంచి ఉన్నటువంటి జాతీయ రహదారికి ఇది కనెక్టివిటీ చేయాలని చెప్పేసి మా గ్రామ పంచాయతీ నుంచి కూడా ఒక తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎంపీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా ఒక తీర్మానం కాపీలు కూడా మేము అందజేయడం జరిగింది. మీ అందరూ కూడా అధికారులు అందరూ కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దారి మళ్లించకపోతే కనుక మేము ప్రజా ఉద్యమానికి సిద్ధంగా ఉంటాము. మీ అందరం కూడా ఈ మార్పు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా నష్టపోయే వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు చాలా మంది, దాంతోపాటు 2 సెంట్లు 3 సెంట్లు ఉన్నటువంటి ప్రాంత ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక పక్కనే ఇక్కడ ఇండ్లు గడవలేక ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి ఈ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి. వీరు కనుక ఇల్లు కోల్పోతే కనుక వారి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఒకసారి ప్రభుత్వం కూడా దీన్ని పునరాలోచన చేసి దారి మళ్లించాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.